సౌర విద్యుత్ మీద ఈ మధ్య కాలంలో చాలా సెంట్రల్ గవర్నమెంట్ చాలా థ్రస్ట్ ఇస్తుంది. ఇప్పటివరకు కూడా ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అనుకోండి, పిఎం కుసుమ్ అని చెప్పేసి రైతులు వాళ్ళ ప్లేస్లలో 1 మెగావాట్ వరకు పెట్టుకునేటువంటి ఒక సౌలభ్యాన్ని కూడా మంచి ప్రోగ్రామ్స్ చేసేసి సోలార్ విద్యుత్ అవుతుంది, పవన విద్యుత్. అంటే ఇప్పటివరకు మనము ఎంతసేపు థర్మల్ పవర్ అనే దాని మీదే ఉన్నాము. అది కాకుండా ఆల్టర్నేట్గా మనకి సహజంగా దొరికేటువంటి సూర్యరశ్మి కానీ, సహజంగా దొరికేటువంటి జల శక్తి ద్వారా విద్యుత్ని కానివ్వండి, పవన విద్యుత్ కానీ ఇలాంటివి మనము చేస్తూ పోతున్నాం. ఇంకోటి జియోథర్మల్ అనేది కూడా ఇంకొక రకమైన పవర్ న్యాచురల్గా వచ్చేది. మనకి హాట్ స్ప్రింగ్స్ అనేవి మీరు వినుంటారు ఎప్పుడు కూడా. హాట్ స్ప్రింగ్స్లో వచ్చేటువంటి వాటర్ ద్వారా కూడా విద్యుత్ తయారు చేయడం జరుగుతుంది. మనము లాస్ట్ మా ఏప్రిల్లో ఏదైతే ఎర్త్ డే సందర్భంగా ఒక థీమ్గా తీసుకున్నారు. మనం 2030 కల్లా ఇప్పుడున్న దానికంటే 3 ఇంతల ఆల్టర్నేటివ్, అంటే థర్మల్ని అవాయిడ్ చేసే ఉద్దేశంగా, థర్మల్ విద్యుత్ కాకుండా న్యాచురల్గా వచ్చేటువంటి మీకు చెప్పిన సోలార్ అనుకోండి, ఈ పవన విద్యుత్ అనుకోండి, దీని ద్వారా చేయడం కోసం ప్లానింగ్ అనేది జరుగుతుంది. ఒక కాల్గా తీసుకున్నారు.